తిరుపతిలో ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ జేఏసీ తొలి రాయలసీమ ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. రాయలసీమ జిల్లాల నలుమూల నుంచి ఉద్యోగులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సచివాలయ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 700 చొప్పున 8 నెలలుగా అందాల్సిన బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అధ్యక్షుడు సురేందర్ తెలిపారు. BLO విధుల్లో సచివాలయ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, ఏపీలో 67% ఎన్నికల ప్రక్రియ విజయవంతం కావడంలో తమ పాత్ర ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని అన్నారు. జీవో 11 ఉద్యోగులు భారంగా మోస్తున్నారని, టీచర్లకు ఇచ్చిన విధంగా నోషనల్ ఇంక్రిమెంట్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించాలని కోరారు. కొంచెం సపోర్ట్ చేయగలనేమో, బట్ అల్టిమేట్ గా మనం చేయాల్సింది ఏంటంటే సింప్లీ షో ద స్ట్రెంగ్త్. పాత్రికేయుల మిత్రులకందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు తోటకూర కోటేశ్వరరావు. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరియు జేఏసీ చైర్మన్గా కన్వీనర్గా ఉన్నాను. ముఖ్యంగా మా సచివాలయ ఉద్యోగ వ్యవస్థ ఏర్పాటు చేసి దాదాపు 7 సంవత్సరాలు కావస్తుంది. ఈ 7 సంవత్సరాల్లో చాలా సమస్యలు మా ఉద్యోగులు అనుభవిస్తున్నారు. ఇటీవల గత 2 సంవత్సరాల్లో సుమారు 100 మంది ఉద్యోగులకు పైగా మా వాళ్ళని మేము కోల్పోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసి మా సచివాలయ ఉద్యోగుల సమస్యల మీద, మా సచివాలయ ఉద్యోగుల సంఘాలతో, మిత్రులతో కూలంకషంగా చర్చించి అసలు మీ సమస్యలకు పరిష్కారం ఏంటి అని మాకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని మేము ఈ సభ ద్వారా కోరుతున్నాం. అటు లేని పక్షంలో మా సోదరులు మా రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 మంది మేము ఉద్యమం చేయడానికి కూడా వెనకాడబోమని, ముఖ్యంగా మాకు రావాల్సిన PRC కమిషన్ దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. 6 DAలు పెండింగ్లో ఉన్నాయి. సరెండర్ లీవ్లు ఉన్నాయి. ELs లేవు. మేము ప్రభుత్వ ఉద్యోగులని చెప్పుకోవడానికి కూడా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ముఖ్యంగా మేము ప్రభుత్వానికి వ్యతిరేకులం కాదు, ప్రభుత్వంలో భాగమే అని చెప్తున్నాం. మేము ప్రభుత్వాన్ని అడగకుండా ఇంకెవరిని అడుగుతామయ్యా? కాబట్టి ప్రభుత్వ పెద్దలందరూ కావచ్చు, మా ఉన్నతాధికారులు కావచ్చు, మమ్మల్ని చిన్నచూపు చూడకుండా మా యొక్క సమస్యలని మీరందరూ కూడా ఒక పెద్ద మంచి హృదయంతో పరిష్కరిస్తారని, మేము రోడ్లకు మీదకి ఎక్కకముందే మా సోదరులందరూ కూడా కూర్చొని పెట్టి మా సమస్యల్ని పరిష్కరించి పరిష్కార మార్గం చూపాలని ఈ మీడియా పూర్వకంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు జి సురేంద్ర. నేను ఏపీజీడబ్ల్యూఎస్సీ జేఏసీ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా మేమేంటంటే రాయలసీమ ప్రాంతంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం కనుక ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే రాయలసీమ ప్రాంతంలో మొదటగా తిరుపతి నుంచి మేము ప్రాంతీయ సమావేశాలు పెట్టుకొని సన్నద్ధత చేసుకోవాలని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. గత నెలలో 4-5వ తేదీన మేము విజయవాడలో రిలే నిరాహార దీక్ష చేశాము. దానికి అనుగుణంగానే మేము ఏదైతే ఏ ఇంక్రిమెంట్ కానీ, నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్లో నెక్స్ట్ పే స్కేల్ పెంచడం కానీ, లేదంటే 9 months అరియర్స్ కానీ, లేదు మాకు రావాల్సిన ఏదైతే BLO డ్యూటీస్ కానీ, లేదంటే సెన్సెస్లో రావాల్సిన డబ్బుల విషయంలో కానీ ఏదైనా కూడా మేము ప్రభుత్వాన్ని డైరెక్ట్ లెటర్లు పెట్టడం కానీ, లేదంటే రిక్వెస్ట్ పరంగా కానీ అడగడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ఒక మనిషికి ఇవ్వాల్సింది దాదాపు మహా అంటే 700 రూపీస్. దాన్ని ఇవ్వడానికి మాతోటి పొద్దున్న లేచినాంచుని సచివాలయ ఎంప్లాయీస్తో అన్ని రకాల విధులు ప్రతి పని కూడా వినియోగించుకుంటూ, కానీ మాకు ఇవ్వాల్సిన 700 రూపీస్ కూడా ఇప్పటి వరకు కూడా చేయడం లేదు. దాదాపు 8 నెలలు అయింది మాకు కమిషనర్ గారు మాట ఇచ్చి, కానీ ఇప్పటి వరకు కూడా చేయడం లేదు. సో దానికి అనుగుణంగా మేము అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకంగా సమావేశాలు పెట్టుకొని అందరితో కూడా ఫైనల్గా విజయవాడలో మేము ధర్నాను ఎక్కువ పెద్ద మొత్తంలో 100% అయిపోయింది. ఇది మన ఏపీలో మన గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ చేసిన ఘనత.
సో ఆ విధంగా ఏ పనికైనా మేము పనిచేసేటప్పుడు దానికి రావాల్సిన అరియర్స్ కానీ లేదంటే ప్రమోషన్ ఛానల్ కానీ ఏదైనా కూడా త్వరగా కల్పించాలని, ఒకవేళ కల్పించకపోతే ఇంకా ఈ ఉద్యమాన్ని చాలా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పెద్ద సంఘాలలో మావేమి భాగస్వామ్యాలు ఎవరెవరు ఉన్నారు, మేమందరం కూడా, నేను ఏపీ ఎన్జిఓలో ఉన్నాను, ఈయన ఇంకొక సంఘంలో ఉన్నారు. కానీ మా సచివాలయ ఉద్యోగ సమస్యలు వచ్చేటప్పటికి మేము ఇండివిజువల్గానే ముందుకు వెళ్తాం. అలాగని ఆ సంఘాలకు వ్యతిరేకం కాదు, వారు కూడా మా సీనియర్ నాయకులే. వారందరితో కూడా మేము కలిసి పోరాడాల్సి వచ్చినప్పుడు మా వంతు సహకారాన్ని కూడా మేము ఏ సంఘానికైనా కూడా మద్దతు ఇస్తాం. కానీ పోరాటానికి రావాలి ఏ సంఘమైనా. ఆ పోరాటానికి వచ్చే క్రమంలో ఏ సంఘానికైనా మా మద్దతు ఉంటుందని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. 100%. ఎందుకంటే ఉద్యోగ సమస్యల మీద ఏ సంఘం వచ్చినా కూడా కలిసి నడవడానికి కూడా మాకేమీ ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా సార్, బిఎల్ఓ సమస్యల మీద గౌరవ చీఫ్ ఎలక్టోరల్ అధికారి గారికి రాష్ట్ర సచివాలయంలో మేము మా మిత్రులు కలిసి మా జేఏసీ పక్షాన కింది స్థాయిలో అనేక విధాలైనటువంటి టార్చరేస్గా ఉంది, దయచేసి దీన్ని ఒకసారి ఆలోచింపజేసే విధంగా, ఆహ్లాదకర ఉద్యోగంలో చేసే విధంగా ఉద్యోగులకి మానసిక ఒత్తిడి నుంచి దూరం చేయాలని మేము రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్తే సార్ కనీసం మాకు 2 నిమిషాల సమయం కూడా కేటాయించకుండా జస్ట్ గో అండ్ టాక్ విత్ అవర్ అడిషనల్ సీఈఓ అని చెప్పేసి సార్ కారెక్కి వెళ్ళిపోయారు. అడిషనల్ సీఈఓ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు కేంద్రం నుంచి అదే స్థాయి ప్రజలు ఉందంటే మేము ఒకటే అడిగాం, సార్ పక్కనున్న తెలంగాణలో 40% చేస్తే వాళ్ళకేమో పొడిగిస్తూ పోతారు, అప్పటికే 67% అయినటువంటి మా సర్ ప్రక్రియను కింద స్థాయిలో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారంటే మీరు అది కూడా వినట్లేదంటే ఖచ్చితంగా మేము పైవారి దృష్టిలో పెడతాం, ఇది స్టాట్యుటరీ బాడీ కాబట్టి